హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మనం గ్రీన్ చికెన్ తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందామండి. ముందుగా మనం కొత్తిమీర ఒక బంచ్, పుదీనా ఒక బంచ్, కరివేపాకు ఒక బంచ్, 2 నిమ్మకాయలు, 5 పచ్చిమిర్చి, తర్వాత ఒక కట్ట పాలకూర. ఈ పాలకూర ముందుగా వేడి నీళ్ళు బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో పాలకూర వేసి ఒక 3 మినిట్స్ ఉంచి పాలకూర మెత్తబడిన తర్వాత అవి తీసి ఒక బౌల్లో వేసుకొని కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ ఉంటే ఇంకా మంచిది, ఎందుకంటే కలర్ లాస్ అవ్వకుండా ఉంటుంది. ఈ పాలకూరలో ఉన్నటువంటి గ్రీన్ కలర్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ పాలకూర, పచ్చిమిర్చి, కారం ఉన్న పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. మనకు దీంట్లో డ్రై చిల్లీ పౌడర్ ఏమి మనం వాడము అన్నమాట. ఈ పాలకూరతో పాటు మనం ఏవైతే ఫస్ట్ కర్రీ లీవ్స్ ఇవన్నీ చూసామో అవి మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఒక 5 కాజు కూడా యాడ్ చేసుకొని పట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది గ్రేవీకి. తర్వాత నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. 1/2 కిలో చికెన్లో మనం ఈ పేస్ట్ యాడ్ చేసుకొని మిక్సీ ఆడుకున్నటువంటి ఈ పేస్ట్ అయితే ఏదైతుందో యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక నిమ్మకాయ పిండేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక 1/2 అవర్. తర్వాత స్టవ్ పైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని దానిలో 100 గ్రామ్స్ ఆయిల్ యాడ్ చేసుకొని వేడైన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కొని డీప్ ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా నేను ఈ రెసిపీ హరియాలీ చికెన్ బిర్యానీలో వాడానండి. ఈ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కర్రీ ప్రాసెస్ అంతా ఒకటే. వీలైతే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఒక 7 మినిట్స్ లిడ్ పెట్టేసుకొని 7-8 మినిట్స్ మ్యాక్సిమం మనకి ఆ చికెన్ ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. నేను యాక్చువల్గా హరియాలీ చికెన్ బిర్యానీలో ఈ సేమ్ రెసిపీ చూపించానండి. ఇది కర్రీ ప్రాసెస్ అంతా సేమ్. వీలైతే ఆ వీడియో కూడా చూడండి. ఇలా ఆయిల్ తేలిన తర్వాత మనకి గరం మసాలా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇందులో ఏ ఎక్స్ట్రా మసాలాలు ఏమీ వాడనవసరం లేదు, ఏ మసాలాలు యాడ్ చేసుకునే అవసరం లేదు. కానీ టేస్ట్ అమోఘంగా ఉంటుంది. చపాతీ, రోటీ, పుల్కా అన్నిటిలోకి బాగుంటుందండి. ఇదే గ్రీన్ చికెన్. తర్వాత ఫ్రైడ్ ఆనియన్ యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే.